అంటే మహావిలువైనది. ఒక గ్రామంలో చిన్న బాలుడు రాము ఉండేవాడు. అతను చాలా నిజాయితీగా ఉండేవాడు. గ్రామంలోని అందరూ అతని మంచితనాన్ని మెచ్చుకునేవారు. ఒకరోజు రాజు తన రాజ్యంలో ఒక ప్రకటన చేశాడు. నిజాయితీగల పిల్లల కోసం పరీక్ష, గెలిచిన వారికే మహాపురస్కారం. రాజు ప్రతి పిల్లవాడికి ఒక చిన్న మొక్క ఇచ్చి దాన్ని పెంచి నెల రోజుల తర్వాత తీసుకురమ్మని చెప్పాడు. రామునికి కూడా ఒక చిన్న మొక్క లభించింది. అతను ప్రేమగా దాన్ని నీరు పోసి పోషించాడు. కాని ఎంత కష్టపడినా మొక్క మొలకాలేదు. నెల తరువాత పిల్లలు అందరూ అందమైన చెట్లతో రాజు ముందుకు వచ్చారు. కాని రాము ఖాళీ కుండతో వచ్చాడు. రాజు ఆశ్చర్యపోయి రాముణ్ణి అడిగాడు. రాజు, నీ మొక్క ఎందుకు మొలకాలేదు? రాము, నాకు తెలీదు మహారాజా, నేను రోజూ నీరు పోశాను, కానీ మొలకాలేదు. రాజు చిరునవ్వు చిందిస్తూ అన్నాడు. నిజాయితీగల బాలుడు ఇక్కడ ఉన్నాడు. నేను మీ అందరికీ మొక్కల కోసం ఇచ్చిన గింజలు అసలైనవి కావు, అవి మొలకెత్తవు. కాని నీవు మాత్రం నిజాయితీగా ఉన్నావు, అందుకే నువ్వే విజేత. నీతి, నిజాయితీ ఎప్పుడూ మనకు విజయాన్ని తెస్తుంది. అబద్ధం చెప్పి తాత్కాలిక విజయం పొందినవారు చివరికి ఓడిపోతారు.